ఊరంతా వెతికినా ఈ చైనా పిల్ల అడ్రస్ మాత్రం దొరకడం లేదే. మిస్ చైనా, మిస్ చైనా, నేనెవరో తెలుసుగా, నేనే బ్రహ్మని. ఇప్పుడు గుర్తొచ్చానా? నేను ఎప్పుడు ఇలాగే స్మార్ట్ గా ఉంటాను. అదే ఆ 500 ఎకరాలు ఆ రబ్బర్ ఎస్టేట్ నా పేరు మీద రాస్తానని చెప్పావు కదా. ఆవాస్ అంజింగా? అవును, ఇక్కడ కూడా ఆవాస్ అంజింగ్ అనే బోర్డు ఉంది. ఓ, ఇది వాళ్ళ నాన్న పేరు అనుకుంటా. ఆ రోజున బస్ స్టాండ్ లో అవమానించి పంపించినందువల్ల ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడుకో, నాతో మాట్లాడొద్దు అని చనువుగా కోపడుతుంది. అది కాదు డార్లింగ్, ఆ రోజు బస్టాండ్ లో నువ్వు చైనీస్ భాషలో చెప్పిందంతా తప్పుగా ఒక తలమాసిన వాడు ట్రాన్స్లేట్ చేసి మన పెళ్లి జరగకుండా చేశాడు. అందువల్ల నేను లోపలికి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి ఆ తర్వాత నీ మనసులో దూరి అప్పుడు మిస్టర్ ఆవాస్ అంజింగ్ మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడతాను. ఏంట్రా ఆవాస్ అంజింగ్, మళ్ళీ వచ్చి చచ్చావా? నా కాబోయే మామగారు ఆవాస్ అంజింగ్ ని నువ్వు కనెక్ట్ చేయాలని చూస్తున్నావా? అందుకనే ప్రతిసారి వచ్చి నేను ఇండో చైనా ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు చెడగొడతావా? పోరా ఆవాస్ అంజింగ్, పోరా, నీ మొహం మీద నా పిజ్జా పంచింగ్. ఏంట్రా ఇది? కండలు పీకేసేలా మనకేసే చూస్తుంది. ఆవాస్ అంజింగ్ వెళ్ళొద్దని అన్ని సార్లు చెప్పానే, విన్నారా సార్? రే, అది ఆవాస్ అంజింగ్ అంది, నువ్వు ఆవాస్ అంజింగ్ అన్నావు. అసలు ఆవాస్ అంజింగ్ అంటే ఏంట్రా అర్థం? ఆవాస్ అంటే జాగ్రత్త, జాగ్రత్త. అంజింగ్ అంటే కుక్క ఉంది. కుక్క ఉందా? ఆవాస్ అంజింగ్ అనేది కలిపి చెప్పండి ఇప్పుడు. ఎవరే నీ అబ్బా, ఏదో భాషా కోవిదుల్లాగా నాతో తెలుగులో ఎందుకురా ఆడుకుంటావు? నీకు తెలుగు తెలుసు కదరా. కుక్కుంది జాగ్రత్త అని సింపుల్ గా చెప్పుంటే నేను అటుపోయి ఉండేవాడిని, నువ్వు ఇటుపోయి ఉండేవాడివి. ఇలా ప్రతిసారి పరభాషలో మాట్లాడి ఎందుకురా నా ప్రాణం మీదకి తెస్తావు? బ్లడ్ చూస్తే తెలియట్లేదా? బ్లడ్ చిరిగి జామ్ బయటకు వచ్చిందిరా. పాపం. నీ పుణ్యమే.